థ్యాంక్ యూ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సాహితీవేత్తల ఆక్రోశం, విద్యావంతుల ఆవేదన మీ ముందు పెడుతున్నాను అధ్యక్ష. ఇద్దరు ముఖ్యమంత్రులు కడప నుంచి ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రానికి సేవ చేశారు అధ్యక్ష. అనేక మంది మేము మా అడ్డా గడ్డ అనుకుని మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు అధ్యక్ష. కానీ కడప నగరంలో ఉన్న ఒక గ్రంథాలయాన్ని ఈరోజు శిథిలా వ్యవస్థకు తీసుకొచ్చినారు అధ్యక్ష. గతి లేక ఈరోజు ఈ యొక్క కేంద్ర గ్రంథాలయాన్ని ఒక అద్దె భవనంలో నడుపుతున్నాం అధ్యక్ష. ఇందులో అనేక తాళపత్ర గ్రంథాలు కానీ లిటరేచర్ కానీ మన సంస్కృతి సాహిత్యానికి సంబంధించిన గొప్ప సంపద కలదు అధ్యక్ష. ఈ లైబ్రరీలో దాదాపు 25,000 పైచిలుకు పుస్తకాలు ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 6,000 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు అధ్యక్ష. దాదాపు 80-90 సంవత్సరాల వాళ్ళు కూడా ఈ రోజుకు కూడా సభ్యత్వం కలిగి ఈ లైబ్రరీని వాడుకుంటున్నారు అధ్యక్ష. భవిష్యత్తు తరాలకి మనము వీటిని కాపాడుకొని ఇవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది అధ్యక్ష. ఈరోజు యువత డిఎస్సి కానీ ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ అనేక వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు అధ్యక్ష. వాళ్ళకి ఈ లైబ్రరీని వాళ్ళకి సరైన వసూలుతో ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 20 సంవత్సరాలుగా ఈ యొక్క గ్రంథాలయాన్ని అనేక సార్లు టెంకాయలు కొట్టారు, శంకుస్థాపన చేశారు కానీ అధ్యక్ష దీన్ని శిథిలావస్థకు తీసుకొచ్చినారు అధ్యక్ష. చదువుకున్న వాళ్ళు, భవిష్యత్తు గురించి ఉన్నవాళ్ళు ఈ కడప నియోజకవర్గం నుంచి గెలిచింటే లైబ్రరీ యువతకు ఎంత అవసరం అనేది వాళ్ళకు అవగాహన ఉండేది అధ్యక్ష. అలాంటి వ్యక్తులు అక్కడి నుంచి గెలవలేదు కాబట్టి ఇది ఈరోజు శిథిలావస్థకు చేరుకుంది అధ్యక్ష. చివరికి మన ప్రభుత్వం 2018వ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అత్యాధునిక లైబ్రరీ కట్టాలని చెప్పి ఆ రోజు 5 కోట్ల రూపాయలు జీవో నెంబరు 252ను విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అందులో గాను 1.39 కోట్లు ఖర్చు చేసి నిర్మాణ పనులు కొద్ది మేర ముందుకెళ్లాయి అధ్యక్ష. కానీ 2019వ సంవత్సరంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ జీవోను రద్దు చేసి జీవో నెంబరు 346ను విడుదల చేసింది. కానీ అధ్యక్ష ఒక్క రూపాయి కూడా నిధులను ఇవ్వకోకుండా ఈ యొక్క భవనాన్ని శిథిలావస్థకు తీసుకొని వచ్చింది అధ్యక్ష. మనము ఖర్చు చేసిన 1.39 కోట్లు కూడా వృధా అయినాయి అధ్యక్ష. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళా జీవో నెంబర్ 1457 ద్వారా 1 కోటి రూపాయలు విడుదల చేసింది అధ్యక్ష. కానీ ఈ బిల్డింగు 2018 నాటి అంచనాల ప్రకారము ప్రస్తుతం కాంట్రాక్టర్లు ఆ రేట్లకు గిట్టుబాటు కావట్లేదని చెప్పి ఎవ్వరూ ఈ పనులు చేయడానికి ముందు రావట్లేదు అధ్యక్ష. కాబట్టి మంత్రి గారు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా వినతి చేసుకుంటున్నాను అధ్యక్ష. ఈ యొక్క భవనం నిర్మాణానికి ఏపీఈడబ్ల్యూఐటీసీ ద్వారా కొత్త ప్రతిపాదనలను తెప్పించుకొని నిధులను మంజూరు చేసి కడప నగరానికి ఈ యొక్క లైబ్రరీని మళ్ళా మనము ఈరోజు లైబ్రరీ యొక్క ఆవశ్యకత నారా లోకేష్ గారు గుర్తించినారు. ఇదే సభలో దాదాపు 1 సంవత్సరం క్రితము గ్రంథాలయాలు యువతకు ఎంత అవసరము, గ్రంథాలయాలని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం ద్వారా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విషయాన్ని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయాలని 1 సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నాను అధ్యక్ష. తప్పకుండా మంత్రి గారు దీనికి సంబంధించిన ఫర్దర్ ఆర్డర్స్ ఇస్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అధ్యక్ష ఉంది మీరు క్వశ్చన్ వేయండి. క్వశ్చన్ వేయకుండా ప్రాబ్లం అంటే అట్లా అధ్యక్ష. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మీద అఖిలప్రియ గారు మాట్లాడారు అధ్యక్ష. ప్రశ్న వేసింది అఖిలప్రియ గారు అధ్యక్ష. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకసారి తీసుకుంటే అధ్యక్ష సుమారుగా 37 డిగ్రీ కళాశాలలో భవనాలు లేకుండా అంటే సొంత భవనాలు లేకుండా నడుస్తున్నాయి అధ్యక్ష. దీనివల్ల 6,700 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇది ఆల్రెడీ ప్రభుత్వం పరిగణనలో తీసుకుంది అధ్యక్ష. ఒక్కొక్క డిగ్రీ కళాశాల పూర్తి చేయాలి, అన్ని హంగులు కల్పించాలంటే సుమారుగా 15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష పర్ డిగ్రీ కళాశాల. సో దాంట్లో ప్రధానంగా ఏంటంటే అధ్యక్ష మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ప్యారల్గా కావాల్సిన నిధులు కూడా సమకూర్చుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది అధ్యక్ష. ప్రత్యేకంగా ఆలగడ్డ డిగ్రీ కళాశాల తీసుకుంటే అధ్యక్ష మొదటి సంవత్సరం ప్రారంభమైనప్పుడు కేవలం 18 మంది పిల్లలు ఉంటే అధ్యక్ష పోయిన సంవత్సరం అంటే 25-26కి వచ్చేగల 103 మంది విద్యార్థులు డిగ్రీ కళాశాలలో చేరడం జరిగింది అధ్యక్ష. ఇది వన్ ఆఫ్ ద పీక్
రోల్స్. కానీ శాంక్షన్డ్ ఇంటేక్ వచ్చేసి 180 మంది అధ్యక్ష విద్యార్థులు. దాంట్లో టీచింగ్ పోస్ట్ ఫుల్ శాంక్షన్ విద్యార్థులు చేరితే తప్పనిసరిగా అవసరమైన మేరకు టీచింగ్ పోస్ట్, నాన్ టీచింగ్ పోస్ట్ భర్తీ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యురాలు కూడా నేను తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు అఖిలప్రియ గారు చెప్పినట్లు ప్రత్యేకంగా ఆలగడ్డ డిగ్రీ కళాశాలకు వచ్చినప్పుడు ఆల్రెడీ భూమి ఉంది, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది అధ్యక్ష. ప్రత్యేకంగా క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది. దాంతోపాటు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్ళినప్పుడు కాంపౌండ్ వాల్ కూడా ధ్వంసం చేశారు, అది మళ్ళీ తిరిగి కట్టిస్తే బాగుంటుందని గౌరవ సభ్యురాలు కోరారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ప్రత్యేకంగా నేను ఈ మొత్తం ఎస్టిమేట్స్ చేసి తప్పనిసరిగా శాసకీ కింద టేకప్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యురాలకి నేను తెలియజేస్తాం జరుగుతుంది. సో గౌరవ సభ్యురాలు కోరినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. మేడం గారు కూడా హామీ ఇచ్చారు, కావాల్సిన అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్స్ కానీ కంప్యూటర్స్ కానీ బెంచెస్ కానీ అది మేడం గారు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. లేదు అధ్యక్ష, మేడం గారు హామీ ఇచ్చారు కనుక చేయకపోతే కంటెంప్ట్ అవుతుంది. నేను అది మళ్ళీ ప్రివిలేజెస్ కి పంపిస్తాను అధ్యక్ష. ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ గారు చాలా సీరియస్ గా తీసుకుంటారు కనుక సో ఒక పక్కన నేను చేయాల్సింది తప్పనిసరిగా చేస్తే ఇంకో పక్కన గౌరవ శాసనసభ్యురాలు చేయాల్సింది మేడం గారి బాధ్యత కూడా ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. రెండో విషయము మాధవిరెడ్డి గారు కడప శాసనసభ్యురాలు చెప్పారు అధ్యక్ష, లైబ్రరీ అధ్యక్ష గ్రంథాలయాలు అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. మా కూటమి అంటే ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ప్రత్యేక శ్రద్ధ పెడతాం జరిగింది అధ్యక్ష. వాస్తవంగా మంగళగిరిలో ఒక మోడల్ ఏర్పాటు చేశాము, సుమారుగా ₹1 కోటి ఖర్చు పెట్టి ఒక లైబ్రరీ ఎలా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, పిల్లలకి ఎలాంటి వసతులు ఉండాలి, అక్కడ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఎలాంటి వసతులు ఏర్పాటు చేయాలి, ఎలాంటి పుస్తకాలు ఏర్పాటు చేయాలని దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాం అధ్యక్ష. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మంగళగిరిలో రాత్రి 7ంటికి 8ంటికి కూడా వెళ్ళిన సుమారుగా 200-300 మంది పిల్లలు అక్కడ ఉంటున్నారు, చదువుకుంటున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అప్పేర్ అయ్యే వాళ్ళు కూడా అక్కడ ప్రిపేర్ అవుతాం జరుగుతుంది అధ్యక్ష. అనేక మార్లు కూడా నాకు ఫోటోలు కూడా వాళ్ళే పంపిస్తాం జరిగింది, థ్యాంక్ యూ కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ ఆలోచన ఏంటంటే నియోజకవర్గం, జిల్లా, జోనల్, సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి, బలోపేతం చేయాలి. కొన్ని దగ్గర ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా బలోపేతం చేయాలి, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో లేదంటే పాతపడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అక్కడ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఏదైతే జిల్లా గ్రంథాలయాలకు ఇవ్వాల్సిన సెస్ గత ప్రభుత్వాలు ఏంటంటే అది నేటికల్ సిఎఫ్ఎంఎస్కి పెట్టేసి డైరెక్ట్గా ట్రెజరీకి తీసుకొచ్చారు. అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అదేవిధంగా ఆర్థిక శాఖ మార్చులతో మాట్లాడి అది మాకు ఇవ్వండి, అది మా నిధులు కనుక అది రేపు గ్రంథాలయాలు ఏర్పాటు చేసేందుకు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉందని చెప్తాం జరిగింది అధ్యక్ష. అది ఈ సంవత్సరం నుంచి మాకు నిధులు ఇస్తాం జరుగుతుంది. గౌరవ సభ్యురాలకు నేను హామీ ఇస్తున్న అధ్యక్ష, 9 నెలల్లో కడప గ్రంథాలయ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మేడం గారి చేతుల మీదుగా ఆ గ్రంథాలయాలు కూడా కడప ప్రజలకి అంకితం చేస్తామని సభాముఖంగా సభ్యురాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు కూడా నేను కోరేది ఏంటంటే మీ నియోజకవర్గంలో అనేక పారిశ్రామికవేత్తలు ఉంటారు, అదేవిధంగా ఈ గ్రంథాలయాలపైన ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళు పారిశ్రామికవేత్తగా ఎదిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి గ్రంథాలయాలకు కావాల్సిన నిధులు కూడా మీరు సమకూర్చితే చాలా చాలా బాగుంటుంది. ఇది ప్రత్యేకంగా గుంటూరు పట్టణానికి వచ్చేగల ఉన్న ఇద్దరు ఒక మన నజీర్ గారు, ఇంకో పక్కన మాధవి గారు, అదేవిధంగా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ముగ్గురు కలిసి అద్భుతంగా పారిశ్రామికవేత్తల ద్వారా సిఎస్ఆర్ నిధులు సమకూర్చి అద్భుతంగా జోనల్ గ్రంథాలయాన్ని మోడర్నైజేషన్ కార్యక్రమం కూడా చేపడతాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష పోయినసారి మందలి బుద్ధప్రసాద్ గారు కూడా అనేక సార్లు చెప్పారు అధ్యక్ష, మనకి సెంట్రల్ లైబ్రరీ ఏదైతే ఏర్పాటు చేయాలన్నారో అది సెంట్రల్ లైబ్రరీ, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ రెండు ఇంటిగ్రేట్ చేసి ఒక అద్భుతమైన, అదేవిధంగా ట్రైనింగ్ సెంటర్ కూడా ఇంటిగ్రేట్ చేసి ఆర్కైవ్స్, తెలుగు కల్చరల్ సెంటర్ ఒకే యూనిట్ కింద సిఆర్డిఏలో ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. దాని డిజైన్స్ కూడా చేస్తాం జరిగింది. బహుశా నెక్స్ట్ క్యాబినెట్ వీ విల్ క్లియర్ దట్. అండ్ అది మీరు చూస్తారు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ ఇన్ ద కంట్రీ ఇఫ్ నాట్ ఇన్ ద వరల్డ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే గ్రంథాలయాలపైన చాలా శ్రద్ధ పెడుతున్నాము, ఇది చాలా చాలా అవసరం. ఎందుకంటే గతంలో నేను చెప్పాను అధ్యక్ష, మా అబ్బాయి ఒక ఉదాహరణ, పుస్తకం ఇస్తే ఒక రోజులో మొత్తం చదివేస్తాడు, దానిపైన మళ్ళీ నాకు క్విజ్ పెడతాడు.
సో దానివల్ల చాలా క్రియేటివిటీ, చాలా ఐడియాస్ వస్తాయి అధ్యక్ష. సో గ్రంథాలయాల అవసరం చాలా చాలా ఉంది. పిల్లల్ని ఈ ఐఫోన్స్కి, ఐప్యాడ్స్కి దూరం పెట్టాలంటే గ్రంథాలయాలు కీలకమైన పాత్ర వహిస్తుంది. తప్పనిసరిగా 175 నియోజకవర్గాలు 175 గ్రంథాలయాల్ని ఎక్కడైతే లేవో ఏర్పాటు చేయాలి, ఎక్కడైతే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో పుస్తకాలు ఏర్పాటు చేయాలి, మౌలిక వసతులు కల్పించాలి అధ్యక్ష. దానికి ఒక కార్యాచరణ మేము ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో అది పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకి తెలియజేస్తున్న అధ్యక్ష. అంతేకాకుండా వైజాగ్ నుంచి వచ్చిన శాసనసభ్యులందరూ కూడా ఒక చిన్న విషయం అధ్యక్ష. వైజాగ్లో ఒక అద్భుతమైన జోనల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. అది ఆంధ్ర యూనివర్సిటీ కేంద్రంగా పెడితే, ఎందుకంటే అక్కడ పిల్లలందరూ ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు. వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఎక్కడైతే అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ ఎట్లయితే వరల్డ్ క్లాస్ చేస్తున్నాం, దాన్ని ధీటుగా విశాఖపట్నంలో కూడా ఒకటి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా రాయలసీమ కేంద్రంగా కూడా అలాంటి ఒక లైబ్రరీ, జోనల్ లైబ్రరీ అద్భుతంగా అన్ని హంగులతో పాటు ఒక యాంఫీ థియేటరు, ఒక ఆడిటోరియము, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కానివ్వండి, కావాల్సిన బుక్స్ అన్ని కూడా పిల్లల దగ్గర నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు కావాల్సిన పుస్తకాలని ఏర్పాటు చేసి ఆ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుందని గౌరవ శాసనసభ్యులు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. మినిస్టర్ గారు ఒక కూర్చుందండి, మీరు కూర్చోండి, కూర్చోవాలి. ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా జిల్లా కేంద్రంలో లైబ్రరీ చైర్మన్లు అపాయింట్మెంట్ చేస్తారు గవర్నమెంట్ ఆల్రెడీ. ఆ జిల్లాలో ఉన్నటువంటి హౌస్ ట్యాక్స్లో 10%, 6% తెలియదు నాకు, లైబ్రరీకి వస్తుందండి. 4%. ఆ అమౌంట్ ఎందుకు రావట్లేదు? వస్తే లాట్ ఆఫ్ మనీ అండి. అది దాంతో లైబ్రరీ బ్రహ్మాండం చేయొచ్చు. ఒకసారి జిల్లాపై చైర్మన్ అందరు కూర్చోబెట్టి మీటింగ్ పెడితే మున్సిపాలిటీ ఒక్క విశాఖపట్నం జీఎంసీ అంటే ఇక్కడ గత ప్రభుత్వం ఏం చేసిందంటే లైబ్రరీ సెస్ ఏదైతే వస్తుందో అది డైరెక్ట్గా CFMSకి లింక్ చేశారు. ఒకసారి స్టేట్ ట్రెజరీకి వెళ్తే వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల్లో. దానివల్ల ఏమంటే గ్రంథాలయాలని ఇబ్బంది పడుతున్నాం. జీతాలు కూడా అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కూడా జీతాలు ఇచ్చేదానికి, చెల్లించడానికి అనేక ఇబ్బందులు పడుతున్నాం. అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి, అదేవిధంగా ఆర్థిక శాఖ మార్చుల దృష్టికి తీసుకొచ్చిన తర్వాత CFMSకి డీలింక్ చేసి డైరెక్ట్గా గతంలో ఎట్లయితే డైరెక్ట్గా మనకు వచ్చేది, అదే మీరు అన్నట్టు జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు కూడా ఉన్నారు కనుక వాళ్ళకి ఇచ్చి ఒక యాక్టివేషన్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అది ఆల్రెడీ స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఇంకొక 1 month 2 months వీల్ ఫినిష్ దట్ ప్రక్రియ అధ్యక్ష. ఆ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. 100% జిల్లా గ్రంథాలయాల్లో ఉన్న చైర్మన్లకి నిధులు కూడా ఇచ్చి వాళ్ళు కూడా బాధ్యత పెట్టి ఒక కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పెట్టి వాళ్ళని డ్రైవ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మీదే. క్వశ్చన్ నెంబర్ 1824 మినిస్టర్ గారు. 1624 అధ్యక్ష. మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో ప్రశ్నకి సమాధానం పాలసీ ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. మూడో ప్రశ్నకి సమాధానం వివరాలన్నీ ఎనెక్స్చర్లో పొందుపరచడం జరిగింది. నాగమాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు కొంత విలువైన సమయాన్ని కేటాయించవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్ లక్ష్యానికి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యానికి, నారా లోకేష్ గారు మన రాష్ట్రానికి తెస్తున్న పెట్టుబడుల వెల్లువకి దాన్ని నేను